150 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పాత భవనం కనుమరుగైపోయింది. 1874లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగింది. అయితే అమృత్ స్టేషన్ ప్రాజెక్టులో భాగంగా నూతన రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని భారత రైల్వే సంస్థ చేపట్టింది. నిన్నటి నుంచి శరవేగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పాత బిల్డింగ్ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. దాదాపు 150 ఏళ్ల చరిత్ర గల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పాత భవనాలు నేలమట్టమయ్యాయి. సో సుందరీకరణ పనుల్లో భాగంగా ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు 150 ఏళ్లుగా హైదరాబాద్ నగరవాసులకు ఎంతో ప్రత్యేకతను చాటినటువంటి సికింద్రాబాద్ కి సంబంధించినటువంటి కమాన్ తో పాటు ఏదైతే ఆ బిల్డింగ్ ని కూడా రైల్వే అధికారులు కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ మనము ఒకసారి ఏబిఎన్ స్క్రీన్ లో విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఏదైతే గతంలో పాత స్ట్రక్చర్ దెబ్బతినకుండా ఏదైతే సుందరీకరణ పనులు చేస్తామని రైల్వే శాఖ అధికారులు చెప్పినప్పటికీ కూడా తిరిగి పూర్తిగా పాత బిల్డింగ్ ని కూల్చివేయడం మీద మాత్రం పలువురు చరిత్రకారులు కానివ్వండి, ఉన్నటువంటి స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 1874 నుంచి ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇటు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి చరిత్రకారులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సో వాస్తవానికి ఏదైతే ఈ పాత బిల్డింగ్ స్ట్రక్చర్ కూల్చివేయమని చెప్పినప్పటికీ కూడా సో తిరిగి కూల్చివేయడం మీద మాత్రము ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మేడం చెప్పండి, దాదాపు ఈ బిల్డింగ్ 150 ఏళ్ల చరిత్ర ఉంది. సో 150 ఏళ్ల చరిత్ర పూర్తిగా కనుమరుగైనటువంటి పరిస్థితి ఎలా చూస్తారు, ఏం చెప్తారు? నా పేరు అనురాధ రెడ్డి, నేను ముల్కీ హైదరాబాదీ. ఇలా నా పైసలు ఉన్నాయి. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ స్టేషన్ నుంచి రాకడా పొకడా మద్రాస్ పోయినా ఎక్కడ పోయినా, ఢిల్లీ పోయినా ఎక్కడ పోయినా ఇక్కడి నుంచి పోయేది. ఇప్పుడు మనకు బిల్డింగ్ ఇక మిగిలిపోయిన బిల్డింగ్, ఈ బిల్డింగ్ 1948లో కంప్లీట్ అయింది, నిజాం స్టేట్ రైల్వే పీరియడ్లో. ఆర్కిటెక్ట్ పేరు విన్సెంట్ ఎషు. ఇది ఒక న్యూ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఆర్ట్ డెకో అని చెప్పి. అది ఆయన ఎట్లా చేసినాడు, పాత 1874లో కట్టిన బిల్డింగ్ పోర్టికో ఎంట్రన్స్ అట్లనే ఉంచి ఆ పాత బిల్డింగ్ దాని లోపల ఉంచి దానిపై నుంచి ఇది కట్టేసాడు. అప్పటి నుంచి మనకి ఇది నడుస్తూ ఉంది. నేను ఇవాళ పొద్దున్నే వచ్చి నాకు బాధ చాలా అయింది. ఎందుకంటే దీన్ని డిమాలిష్ చేస్తుంటే ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్ ఉందో. ఈ నర్మ మనకు కట్టిన కొత్త బిల్డింగ్లు ఉన్నాయి ఈ స్టేట్లో 15 సంవత్సరాలు కట్టినాయి. అది డైలీ ఒకటి బతుకమ్మలాడుతుంది. అటువంటి బిల్డింగ్ దీన్ని ఉంచక, ఎందుకంటే మనకి హిస్టారిక్ చారిత్రకాల స్టేషన్స్ కాచిగూడ, ఇది నాంపల్లి, అట్లాంటివి గద్వాల్ రైల్వే స్టేషన్ మనకి ఎన్నో ఉన్నాయి. ఇది ముందట ఉంచి పక్కకు కొత్త బిల్డింగ్ కట్టుకుంటే ఏం బాధ లేదు. కానీ దీన్ని మొత్తం కూల్చేసి ఒక టిన్ షెడ్ లాగా కడితే ఆ టిన్ షెడ్ ఎయిర్పోర్టా, బస్ స్టాండా, రైల్వేనా ఏమేమి తెలియదు. దానికి ఐడెంటిటీ ఉండదు. ఎందుకంటే మనం ట్రైన్ల నుంచి దిగి ఏదో టిన్ షెడ్లో దిగినా అవంతా ఒకటి. వాస్తవానికి గతంలో ఈ స్ట్రక్చర్ ని ఎలాంటి మార్పు చేర్పులు చేయకుండా కొత్త భవనాన్ని ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ అధికారులు చెప్పారు. సో అని ఒకటేసారి పూర్తిగా బిల్డింగ్స్ అన్ని కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూస్తారు, ఏం చెప్తారు మీరు? చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇది మన ఐడెంటిటీ, ఇది మన చరిత్ర, ఇది మన పైసలు. ఎందుకంటే పబ్లిక్ పైసలతో ఇది కట్టినాం. మన కన్సల్టేషన్ లేదు. లాస్ట్ టైం వచ్చి అడిగితే ఇది ఉంచుతామని చెప్పింది, అవసరం లేదు. అందుకోసమే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది డైలీ ఇక్కడి నుంచి వచ్చిపోతూ ఉంటా. మనకు ఒక ఐడెంటిటీ, ఇది మనం అని తెలుసు. దీనిపైన 4 లాంగ్వేజెస్లలో ఉండేది, ఉర్దూలా, తెలుగులా, ఇంగ్లీష్లా, ఇంకా హిందీలో కూడా ఉండేది. అటువంటిది మెయిన్ బిల్డింగ్ ఫస్ట్ కూల్చేసిండ్రు. లోపల అంతా దాని ఒరిజినల్ బిల్డింగ్ ఉంచి దాని చుట్టూ కట్టిండ్రు. ఇది మన చరిత్ర, మన ఐడెంటిటీ. అంటే చరిత్ర పూర్తిగా కోల్పోయిందంటారా ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్? ఇప్పుడు ఈ టిన్ షెడ్ కట్టినాక అదేమి దాని ఐడెంటిటీ ఏమి? అంటే దాదాపు అంటే
150 ఏళ్ల చరిత్ర, దాదాపు ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి ఆ చరిత్ర కనుమరుగైనటువంటి సిచ్యువేషన్. దీని మీద ఇటు చరిత్రకారులు కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. దాదాపు 750 కోట్లతో ఈ బడ్జెట్ తో ప్రస్తుతం ఏదైతే సుందరీకరణ పనులు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ సుందరీకరణ పనులు 2023లో ప్రారంభమయ్యాయి. సో ఈ రెండు బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో ఈ స్ట్రక్చర్ ని తొలగించమని చెప్పిన తర్వాత కూడా తిరిగి ఎలా తొలగిస్తారు ఏంటంటే కూడా చరిత్రకారులు గారు ఇటు హైదరాబాద్ సీనియర్ సిటిజన్స్ కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ వెంకట్తో నుమాని జ్యోతి.